దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్స్ గురించి రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాము. ఇక్కడ ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అనే వార్తలోకి వచ్చింది. దీనివల్ల గత 5 ఏళ్లలో ఎంతమంది మనుషులు చనిపోయారని చెప్పేసి ఒక నివేదిక. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ని అడ్డుకట్ట వేయడానికి గతంలో కూడా చాలా ఇనిషియేటివ్స్ వచ్చినాయి. ఉదాహరణ తీసుకుంటే గత పోటీ పరీక్షలు అడిగిన ఒక బిట్ రీహ్యాబ్ అంటే ఏంటి అంటారు. సో రీహ్యాబ్ని విస్తరించండి, లేదా రీహ్యాబ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. గుర్తుంచుకోండి, ఈ టెక్నిక్ని KVIC వారు అభివృద్ధి చేయడం జరిగింది. రెడ్యూసింగ్ అంటే తగ్గించడం, ఎలిఫెంట్ హ్యూమన్ మానవులు ఏనుగుల యొక్క సంఘర్షణను తగ్గించడం. దేని ద్వారా? బీస్ తేనెటీగల ద్వారా. సో ఇటువంటి టెక్నిక్స్ గురించి కూడా గతంలో పోటీ పరీక్షలు అడగడం జరిగింది. సో ఇక్కడ పక్కన పెడితే ఈరోజు టాపిక్ అంటే చూడండి. పట్టణీకరణ, మితిమీరిన మానవ కార్యకలాపాల మూలంగా దేశీయంగా అడవులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దాంతో వన్యప్రాణులు జనావాసాలు, వ్యవసాయ క్షేత్రాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. గడిచిన 5 ఆర్థిక సంవత్సరాల్లో దేశీయంగా ఏనుగుల దాడుల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ గణాంకాలు చూడవచ్చు. ఈ గణాంకాలు కూడా రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన గణాంకాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గత ఆర్థిక సంవత్సరం అనుకోండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 628 మంది చనిపోయారంట. అంతకుముందు 2022-23 కాలానికి గాను 610 మంది చనిపోయారు. 2021-22 కాలానికి గాను 557 మంది, 2020-21కి గాను 471 మంది, 2019-20 మధ్యలో 587 మంది. సో ఇక్కడ చూస్తే మరణాల రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది పెరుగుతుంది. కారణం ఏంటి? అర్బనైజేషన్ వల్ల, వాటి ఆవాసాలు కోల్పోవడం కానివ్వండి, ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి, కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. గుర్తుంచుకోండి, ప్రస్తుతం మనం చూసినా కూడా కోతులు, మంకీస్ మన ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. ఒకప్పుడు లేనివి ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఏంటంటే వాటి ఆవాసాలు అనేవి విచ్ఛిన్నమైనవి కాబట్టి వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. సో ఇండో పసిఫిక్ భద్రతకు భారత్ స్పెయిన్ సహకారం మనందరికీ తెలుసు. స్పెయిన్ దేశానికి సంబంధించి ఆ దేశాధినేత ఇటీవల భారతదేశ పర్యటన గత 2 రోజులుగా వార్తలు చూస్తున్నాము. గుజరాత్లోని వడోదరాలో దేశంలోనే తొలి ప్రైవేట్ మిలిటరీ విమానాల తయారీ కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది భారత్ సహకారంతో, టాటా సంస్థ సహకారంతో. అక్కడ చూసాము. అండ్ ఇక్కడ ఎవరైనా దేశాధినేతలు భారతదేశాన్ని పర్యటిస్తున్నారంటే ఆ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, కంట్రీ పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ వాళ్ళ పర్యటనలో భాగంగా ఏ అంశాలు చోటు చేసుకున్నాయి, వాటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. ఇది గుర్తుంచుకోండి. ప్రస్తుతము మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రపు రాణి భారతదేశం అంటాము. ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దానిపై చైనా ప్రభావం పెరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఇండో పసిఫిక్ భద్రత కోసం భారత్ స్పెయిన్ సహకారం అనేది అందుతుంది. ఇక్కడ చూడండి, దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న ఇండో పసిఫిక్లో అన్ని దేశాల నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు జరిపే వాతావరణాన్ని పరిరక్షించడానికి భారత్, స్పెయిన్లు చేతులు కలిపినాయి. స్పెయిన్ ప్రభుత్వాధినేత పెడ్రో శాంచెజ్ మంగళవారం నాడు పేర్కొనడం జరిగింది. స్పెయిన్ ఇండియా ఫోరం అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇక్కడ నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచ జీడిపికి ఇండో పసిఫిక్ ప్రాంత దేశాలు 36% వాటా సమకూరుస్తున్నాయి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో
60% ప్రపంచ జనాభా నివసిస్తోందని, అంతర్జాతీయ సాగర వాణిజ్యంలో 50% ఇండో పసిఫిక్ జలాల గుండానే నడుస్తోందని శాంచెజ్ గారు ఈ సందర్భంగా వివరించిన అంశాలు గుర్తుపెట్టుకోండి. ఇక డిజిటల్ అరెస్ట్, గత 15 రోజులుగా రెగ్యులర్గా మనం వార్తాపత్రికల్లో డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి ఈ పదాన్ని వింటున్నాము. ఇటీవల లాస్ట్ సండే రోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ డిజిటల్ అరెస్ట్ గురించి చెప్పడం జరిగింది, అవేర్నెస్ క్రియేట్ చేశారు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంది, ఇక్కడ ఎందుకు వార్తలకు వచ్చిందో చూడండి. ఆదాయ పన్ను ఐటీకి సంబంధించి కానీ, జిఎస్టీ, ఈడీ, సిబిఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అధికారులమంటూ ఫోన్లు చేసి ప్రజలను భయపెట్టి డబ్బు దోచుకోవడాన్ని డిజిటల్ అరెస్ట్ అని పిలుస్తారు. దీని గురించి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ప్రస్తావించారు. ఆగి ఆలోచించి తర్వాత నిర్ణయించండి అనే నినాదాన్ని ఈ సందర్భంగా ఇచ్చారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 మొదటి త్రైమాసికంలో భారతీయులు డిజిటల్ అరెస్ట్ కారణంగా నష్టపోయిన మొత్తం ఎంతనట అంటే 120.30 కోట్ల రూపాయలు. డిజిటల్ అరెస్టుల వంటి సైబర్ మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ళున్న ఆగ్నేయాసియా దేశాలు ఎక్కువగా మయన్మార్, లావోస్, కంబోడియా. గుర్తుంచుకోండి. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు వచ్చిన ఫిర్యాదులు 7.4 లక్షలు అంట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 దేశాల గురించి చెప్పాను కదా, పై 3 దేశాల్లోని మోసగాళ్ళ బారిన పడి 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు బాధితులు నష్టపోయిన మొత్తము 1,776 కోట్ల రూపాయలు. సైబర్ క్రైమ్ పోర్టల్కు 2023లో వచ్చిన మొత్తం ఫిర్యాదులు 15.56 లక్షలు. గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ గణాంకాలన్నింటినీ ఎవరు రిలీజ్ చేశారంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు. సో కోనార్క్ రథచక్రాలు గతంలో కూడా చాలాసార్లు చూసాము. ఇంటర్పోల్ సదస్సు జరిగినప్పుడు కానివ్వండి, లాస్ట్ G20 సదస్సు జరిగినప్పుడు కానివ్వండి, మనం ప్రత్యేకంగా వార్తలు చూసాము. మన సంస్కృతి, మన చరిత్రలో భాగము. కోనార్క్ సూర్య దేవాలయం ఎక్కడ, ఒడిషా రాష్ట్రము. కోనార్క్ సూర్య దేవాలయాన్ని బ్లాక్ పగోడా అంటాం. బ్లాక్ పగోడా, వైట్ పగోడా అంటేనేమో పూరి జగన్నాథ్. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కోనార్క్ రథచక్రాలు ఏవైతే ఉంటాయో రాష్ట్రపతి భవన్ ఉంది కదా ఢిల్లీలో, అమృత్ ఉద్యాన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిషాలోని కోనార్క్ సూర్య దేవాలయం రథచక్రాల నమూనాలను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేశారు. అచ్చం కోనార్క్ చక్రాలను తలపించేలా ఎర్రని ఇసుక రాతితో రూపొందించిన 4 చక్రాలను రాష్ట్రపతి భవన్, సాంస్కృతిక కేంద్రం, అమృత్ ఉద్యాన్లలో ప్రతిష్ఠించారు. ఇటీవల భారతదేశ సమున్నత వారసత్వ వైభవాన్ని సందర్శకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ చక్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ఇటీవల చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో జనన మరణాలు నమోదుకు ఒక యాప్ని నిన్నటి రోజున కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు ప్రారంభించడం జరిగింది. సో ఎలాంటి అవాంతరాలు లేకుండా కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా జనన మరణాలు నమోదు చేయడానికి వీలు కల్పించే సరికొత్త మొబైల్ అప్లికేషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నిన్నటి రోజున ఆవిష్కరించారు. పౌర నమోదు వ్యవస్థ CRS పేరుతో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం దీన్ని రూపొందించింది. గుర్తుంచుకోండి. పాపులేషన్ సెన్సస్ లేదా జనన గణన ఎవరు చేస్తారు, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే అంశము, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. గుర్తుంచుకోండి. ఇక్కడ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ గారు ఈ జనన గణనాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా పాపులేషన్ సెన్సస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కీలక పాత్ర పోషిస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో పాపులేషన్ సెన్సస్ని రిపోర్ట్ని 2026లో చూడబోతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ యాప్ త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఆవర్లో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అమిత్ షా గారు ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ జిల్లాలో లిఫియస్ ఫార్మ్ అని వర్చువల్గా ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వర్చువల్ ఇనాగ్రేషన్స్ చేశారు. అవేంటో చూడండి. అండ్ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ గారు మంగళవారం నాడు వర్చువల్గా ప్రారంభోత్సవాలు చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఏర్పాటు చేసిన లిఫియస్ ఫార్మా పరిశ్రమను ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి శిలాఫలకాన్ని తాను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లాలో లిఫియస్ ఫార్మా పరిశ్రమ ద్వారా 2000 మందికి ప్రత్యక్షంగా మరికొంతమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పడం జరిగింది. ఢిల్లీలోని ఆయుర్వేద ఇన్స్టిట్యూట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో రిమోట్ నొక్కి ఈ పరిశ్రమను ప్రారంభించారంట. గుర్తుపెట్టుకోండి.
అండ్ జర్మన్ భాష విషయంలో ఉచిత శిక్షణ కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. జర్మనీలో నర్సుల నియామకం కోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీలు సంయుక్తంగా SM కేర్ సంస్థ హలో భాషతో మంగళవారం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా రాష్ట్రంలోని ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఉచితంగా జర్మన్ భాషపై శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ SSDC MD గారు చెప్పడం జరిగింది. 6 నెలల శిక్షణలో A1, A2, B1, B2 స్థాయిల వరకు ఉచిత శిక్షణ ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. గుర్తుంచుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లకి సంబంధించిన ముసాయిదా. సో రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,14,20,935 మంది అంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముసాయిదా జాబితా ప్రకారము సాధారణ ఓటర్లు వచ్చేసేసి 4,13,53,792 మంది, సర్వీస్ ఓటర్లు వచ్చేసి 67,143 మంది, మొత్తం ఓటర్లు 4,14,20,935 మంది. పురుషులు వచ్చేసి 2,03,47,738 మంది, మహిళలు వచ్చేసి 2,10,69,803 మంది. ఇక థర్డ్ జెండర్ లేదా ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 3,394 మంది ఉన్నారంట. సో ఇక్కడ ఓటర్లకు సంబంధించిన వివరాలు. సార్వత్రిక ఎన్నికల వాటితో పోలిస్తే రాష్ట్రంలో 19,048 మంది ఓటర్లు పెరిగినారంట. మే 13 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు నాటికి 4,14,01,887 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 4,14,20,935కు చేరింది. గుర్తుంచుకోండి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిన్నటి రోజున ముసాయిదాను విడుదల చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మూసీ, హైడ్రా ఈ పదాలు రెగ్యులర్గా వినపడుతున్నాయి. సో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు, ఎవరు ఏదన్నా ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ పునరుజ్జీవనము అనేది ఆగదు అని చెప్పేసి. సో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందడుగు వేయడమే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే 1000 సార్లు ఆలోచిస్తామని, తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. సచివాలయంలో నిన్నటి రోజు మీడియాతో ఇష్టగోష్టం మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. గుర్తుంచుకోండి. తొలుత బాపుఘాట్ నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఇక నవంబర్లో ప్రాజెక్టు పనులకు టెండర్లను కూడా పిలుస్తారంట. సో వార్తలు నిలిచిన వ్యక్తి శ్రీ రవిశంకర్ గారికి ఫిజీ దేశ పురస్కారం రావడం జరిగింది. సో మానవ సమాజంలో స్ఫూర్తిని, వివిధ వర్గాల మధ్య శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు చేస్తున్న కృషికి గాను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గారికి ఫిజీ దేశాధ్యక్షుడు రతు విలియం మైవలిల్లి కటోనివేర్ ఆనరరీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ పురస్కారాన్ని అందజేసి సత్కరించడం జరిగింది. పురస్కారం పేరు గుర్తుంచుకోండి, ఎవరికి రావడం జరిగింది, ఏ దేశం ప్రదానం చేసింది, ఆ దేశాధ్యక్షుడు ఎవరు. అండ్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇటీవల మరణించారు. సో డాక్టర్ మువా గారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మేలు రకం టమాటా వంగడాల సృష్టికర్తగా తనకు పేరుంది. తెనాలికి చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మువా రామారావు గారు నిన్నటి రోజున మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి. ఇక బ్యాలన్ డి'ఓర్. సో ఫుట్బాల్కి సంబంధించి ప్రతిష్టాత్మకంగా చూస్తాము. లాస్ట్ ఇయర్ లియోనెల్ మెస్సీ గతంలో చాలాసార్లు పొందారు ఈ పురస్కారాన్ని. ఈ సంవత్సరము రోడ్రీకి బ్యాలన్ డి'ఓర్ పురస్కారం దక్కింది. సో ఫుట్బాల్లో ప్రతిష్టాత్మక అవార్డు అయిన బ్యాలన్ డి'ఓర్ను ఈ ఏడాది స్పెయిన్ ఫుట్బాల్ దిగ్గజం రోడ్రిగో ఫెర్నాండెజ్ గెలుచుకున్నాడు. సోమవారం రాత్రి ప్యారిస్లోని థియేటర్ డు చాట్లెట్లో ఈ కార్యక్రమం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రాణం తీస్తున్న గజరాజులు అని చెప్పేసి గణాంకాలు, ఇండో పసిఫిక్ భద్రతకు భారత్ స్పెయిన్ సహకారంపై ఒప్పందము, డిజిటల్ అరెస్ట్కి సంబంధించిన గణాంకాలు, కేంద్ర హోంశాఖ వారు విడుదల చేసిన గణాంకాలు, అండ్ రాష్ట్రపతి భవన్ అమృత్ ఉద్యాన్లో కోనార్క్ రథచక్రాలు అనే అంశము, జనన మరణాల నమోదుకు ఒక యాప్ని ప్రారంభించారు హోంశాఖ మంత్రి గారు, అండ్ లిఫియస్ ఫార్మా ఇనాగ్రేషన్ వర్చువల్గా భారత ప్రధాని గారు చేశారు కాకినాడలో. సో జర్మన్ భాష విషయంలో ఒక ఒప్పందము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి ముసాయిదా విడుదల, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు నవంబర్ 1న. సో శ్రీ రవిశంకర్ గారికి ఫిజీ దేశ పురస్కారం దక్కింది.
అండ్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ మువ్వ రామారావు గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. రోడ్రికి బ్యాలన్ డ'Or పురస్కారం ఫుట్బాల్కి సంబంధించి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.